రైల్వే శాఖ ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటోంది. ఏంటి అంటే రైల్వేకి సంబంధించినటువంటి ఇష్యూస్‌లో పెద్దదైనటువంటి సమస్యలు తరచూ వస్తున్నాయి. ఇప్పుడు బయటపెట్టినటువంటి అంశం ఏంటంటే, దొంగ టికెట్లు తయారు చేస్తున్నప్పుడు ఏంటి కంప్యూటర్‌లో మనం అక్కడ డబ్బులేసిన తర్వాత అక్కడ టికెట్ వస్తది. అవి దొంగ టికెట్లు తయారు చేస్తున్నారట. ఒక ఆహ్, సెంట్రల్ రైల్వేస్ ఇప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టింది. లేడీ టికెట్ ఎగ్జామినర్ సుజాత కల్గోంకర్ తాజాగా ఈ కుంభకోణాన్ని బయటపెట్టింది. మస్జిద్ స్టేషన్ దగ్గర ఒక పాసింజర్ దగ్గర టికెట్ చూస్తే అది రైల్వే టికెట్ కాదు. వెరిఫై చేశారు. మామూలుగా ఇట్లా చూసి పంపించేస్తారు. అట్లా కాకుండా తన పోర్టల్‌లో చూస్తే ఆ టికెట్ కొనలేదని తేలింది. అది తప్పుడుదని తేలింది. తర్వాత అతని ఐడెంటిటీ అడిగితే అది కూడా తప్పని తేలింది. దాంతో వెంటనే పోలీసులకు అప్పచెప్పారు. ఎఫ్ఐఆర్ కట్టారు. దీంతో ఇప్పుడు పెద్ద ఎత్తున రైల్వే టికెట్లు నకిలీవి తయారు చేసి అమ్ముతున్నారు. దాన్ని పట్టుకుని తిరుగుతున్నారు అన్నది తేలింది. ఇది సాధారణంగా ఇంతవరకు ఎవరు కనిపెట్టంది. దీంతో రైల్వే శాఖ దీని మీద అప్రమత్తమైంది.